జగ్గయ్యపేట ఆటోనగర్లో కాలుష్య సమస్యలపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్పందించారు. శాంతినగర్, కాకానీనగర్, డాంగేనగర్ ప్రాంతాల ప్రజలు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, గాలి కాలుష్యం పెరుగుతోందని ఫిర్యాదు చేయడంతో ఆయన పరిశీలన చేపట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో కలిసి ఇండస్ట్రియల్ ఏరియాను సందర్శించారు. నేను కూడా రేపు వాటర్ శాంపిల్ తీసుకున్నప్పుడు నేను కూడా ఉంటానని చెప్పిన. ఎక్కడైతే బోర్ పొల్యూట్ అయితే అవి కూడా శాంపిల్ తీసుకున్న దాన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. పొల్యూట్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడితే ఎటువంటి కఠినమైన చర్య తీసుకోవడం కూడా మేము సహకరిస్తాం. ఏదైతే శాంతినగర్ ఏరియా, కాకాన డాంగానగర్ ఏరియా నుంచి చాలా మంది పబ్లిక్ కెమికల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నా పొల్యూషన్ ఏదైతే పదే చెప్తా ఉంటే దాన్ని గవర్నమెంట్ దృష్టికి, ఏపీసీసీ కృష్ణయ్య గారి దృష్టికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు కమిటీ పంపించారు. పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, అదేవిధంగా ఇండస్ట్రియల్ వాళ్ళు, లేబర్ యాక్ట్ వీళ్ళంతా గ్రౌండ్ వాటర్ అందరూ వచ్చారు. ఏదైతే ఈరోజు దీనికోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు డాక్టర్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, కృష్ణయ్య గారు అందరూ కూడా ప్రత్యేకంగా ఇచ్చి ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడాం. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడాం. ఇక్కడ మాకు ప్రతి ఒక్కరు చెప్పే ఎలిగేషన్స్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిందని. గ్రౌండ్ వాటర్ శాంపిల్ తీసుకున్నాం. అది కూడా మా సమక్షంలో ఎవరైతే కమిటీ వాళ్ళ సమక్షంలో గ్రౌండ్ వాటర్ శాంపిల్ తీసుకొని గ్రౌండ్ వాటర్ అదే రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా తహసీల్దార్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేయాలి. శాంతినగర్ ఏరియాలో కమిటీ మెంబర్స్ 10 మంది వచ్చి తహసీల్దార్ సమక్షంలో పొల్యూషన్ కంట్రోల్ వస్తే వాళ్ళతో ఏం జరుగుతుంది, ఉన్న ఇబ్బంది ఏంటి విషయం కూడా డిస్కస్ చేస్తే అదే 3 డేస్ కూడా ఈ టీం వస్తారు. ఆ 3 డేస్ తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్లో కూడా విడిచిన రిపోర్ట్స్ ప్రజల ఇబ్బంది ఏ విధంగా పరిష్కారం చేస్తారని చెప్తాను. పూర్తిగా పరిష్కారం చేసేంత వరకు కూడా వీళ్ళ ప్రజల సమక్షంలో ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేది పొల్యూషన్ కంట్రోల్ అయ్యేంత వరకు కూడా వీళ్ళతో పోరాడుతాం. ఎవరైనా కానీ పొల్యూషన్ కనుక కారకులైతే వాళ్ళు గట్టి చర్య తీసుకొని చెప్తాం. ఇండస్ట్రీ ఏరియాలో గత ఏళ్ల తరబడి పొల్యూషన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయం మీద జిల్లా అధికారులతో, రాష్ట్ర అధికారులతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కానీ ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా, అదే లేబర్ డిపార్ట్మెంటు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ప్రతి ఇండస్ట్రీస్ వెరిఫై చేసి ఎవరైతే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కారకులయ్యారో వాళ్ళకి చర్య తీసుకోవడం కోసం 3 డేస్ కూడా మొత్తం కూడా విజిట్ చేసి దాని మీద చర్య తీసుకోవడానికి అన్ని కమిటీ సభ్యులతో వచ్చారు. రేపు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా శాంతినగర్లో ఉన్న కమిటీ మెంబర్లు అందరూ కూడా సంయుక్త మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకున్న డౌట్స్ ఏదైతే వాళ్ళ గురించి చెప్పేటువంటి ఎలిగేషన్ మొత్తం కూడా తీసుకుని ఆ విధంగా కూడా పూర్తిగా విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి చర్యలు తీసుకుంటారు.